రైట్. 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, కరీంనగర్లో ఒకే ఇంట్లో 40 ఓట్లు. బండి సంజయ్, దేశ్ముఖ్ బీసీ కాదు 8 మంది బీజేపీ ఎంపీల గెలుపుపై సందేహాలు. చాలా మన మహేష్ కుమార్ గౌడ్ గారి సంచలనం అంటే గత 2 రోజులుగా ఈ వివాదం నడుస్తూ ఉంది. దీని మీద మీరు సంక్షిప్తంగా మాట్లాడండి. అట్లాగే అమిత్ షా వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు? ఈ 2 పాయింట్ల మీద సంక్షిప్తంగా మాట్లాడండి. స్పష్టంగా అంటే ఏమంటున్నా అంటే ఓటు చోరీ అనేది స్పష్టంగా దేశంలో జరుగుతుంది కదా. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చేంతవరకు అంటే బీహార్లో ఏం జరిగింది సార్, 14-15 పెట్టి ఇచ్చారు. ఆధార్ కార్డు కూడా ఆధార్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? ఈ దేశ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం ఇచ్చింది. చివరికి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేశారు. అంటే అర్థమైంది సార్, ఈసీ కూడా మిస్టేక్ చేస్తుంది, ఈసీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది అనేది మనకు చిన్న లాజిక్ సార్. పెద్ద రాకెట్ సైన్స్ పొలిటికల్ సైన్స్ అవసరం లేదు. నా ఆధార్ కార్డు నేను ఎయిర్పోర్ట్లో పోతే ఆధార్ కార్డు చూపిస్తాను. మరి మహేష్ గారు ఏకంగా బీజేపీ ఎంపీలు గెలిచారంటేనే అదే సార్ నేను ఇప్పుడు ఏమంటున్నా, ఓట్లు ఎవరు చేయాలి సార్? ఈసీ చేయాలి. ఈ ఈసీ స్పష్టంగా శాస్త్రీయబద్ధంగా ఏ పార్టీలకు సంబంధం లేకుండా చేస్తే ఎవరింట్లో ఓట్లు అనేది తేలిపోతుంది. ఇది లింక్ కూడా చేయాల్సింది. ఆధార్ కార్డుకు ఇప్పుడు చాలా లింకులు అయిపోయాయి సార్. మన గ్యాస్ కనెక్షన్ లింక్ అయింది, ప్రతి ఆరోగ్యశ్రీ లింక్ అయింది. అట్లనే ఓటును కూడా లింక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ లింక్ అయింది, అన్ని లింక్ అయింది. ఒక ఆధార్ నెంబర్ కొడితే నీకు మొత్తం సుప్రీంకోర్టు అనుకుంటే ఓటర్ ఆధార్ కార్డు తీసుకోక్కర్లేదు అని సార్. అదే సార్, ఇప్పుడు మనం చోరీ అవుతుందని వీళ్ళు అంటారు, చోరీ అవుతుంది వాళ్ళు అన్నప్పుడు స్పష్టంగా మనం బయటికి తీసుకురావాలి కదా. అదేవిధంగా మహేష్ గౌడ్ గారు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతుంది ఈ రాష్ట్రంలో. వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, ప్రజల సమస్యలు పరిష్కరించాలనే కాకుండా ఈరోజు ఒక్క నిమిషం సార్, 2 ఎంపీలు సార్, 8 మంది తెలంగాణ ఇచ్చారు. యూరియా పరిస్థితి ఏంటి సార్ ఈరోజు? ఒకసారి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈరోజు ఎంతమంది రైతులు మనం రోజు చూస్తున్నాం కదా. 15 రోజుల నుంచి యూరియా గురించి 2 ఎంపీలు సార్. యూరియా రావాలంటే ఏం సార్, ఈ 2 కేంద్ర మంత్రులు, ఆడ ఉన్న అగ్రికల్చర్ మినిస్టరు అండ్ ముఖ్యమంత్రి గారు, ఈ 4 కేంద్రానికి పోతే యూరియా వస్తుంది కదా సార్. ఈ 4 మాట్లాడుకొని సమస్యను పరిష్కరించకుండా అమిత్ షా గారి మీద న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు సార్ ఇప్పుడు అమిత్ షా గారు వాళ్ళు ఒక ఐడియాలజికల్గా ఉన్నారు సార్. వాళ్ళకు సెక్యులర్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు మాట్లాడినా, ఇప్పుడు ప్రకాష్ అన్నకు కానీ వీళ్ళందరికీ కానీ అట్లనే కానీ అర్బన్ నక్సలైట్లు, ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడినాం అనుకో మనల్ని కూడా అర్బన్ నక్సలైట్లు అంటారు. అంటే ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అవుతాడు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్. ఇక దానికి అవసరం లేదు. అందు గురించి చట్టం చదవాలి. అమిత్ షా గారు ఆ తీర్పు ఏమైంది చేసిండ్రో ఆ తీర్పు చదివితే అర్థమవుతుంది. చదవకుండా ఊరికైనా మీద పడేస్తే రియాజ్ గారు ఈ 2 పాయింట్ల మీద చెప్తే ప్రకాష్ రెడ్డి గారు సమాధానం ఇస్తారు. క్లోజ్ చేద్దాం. రియాజ్ గారు మాట్లాడండి. 1 ఓట్ల చోరీ, 2 అమిత్ షా గారి వ్యాఖ్యలని మాజీ న్యాయమూర్తులు ఖండించడం. కేసీఆర్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆక్సిజనే ఓటు కదా సార్. అవును, ఓటు అనేది మనం బ్రతికున్న విధానాన్ని, రాజకీయ చైతన్యాన్ని, రాజకీయ భాగస్వామ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. సీలీ అనే పొలిటికల్ ఫిలాసఫర్ ఏమంటాడంటే, డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. మన షేర్ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే కదా సార్ మనం ఉండేది. ఈ రోజు బీహారే కాదు మొత్తం భారతదేశంలో మాకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద మాకు అనుమానాలు ఉన్నాయి సార్. మేము వ్యక్తం చేశాం. మేము హర్యానా ఎన్నికల ఫలితాల మీద మాకు అనుమానాలను వ్యక్తం చేశాం. బీహార్లో ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను తీసేసాం. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి సార్? మీరు చెప్పండి. ఎలక్షన్ కమిషన్ చెప్పాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఈరోజు రాహుల్ గాంధీ గారు సంధించిన ప్రశ్నలకు కానీ, మిగతా ప్రతిపక్షాలు ఈరోజు పార్లమెంట్లో సంధిస్తున్న ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పే ప్రయత్నం చేసిందా? మీరు సీనియర్ జర్నలిస్ట్గా మాకు చెప్పండి. వాళ్ళు చెప్పిన సమాధానం నిజంగా హేతుబద్ధంగా ఉందా? నిజంగా మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం సూట్ అవుతుందా లేదో చెక్ చేయండి. ఓకే. అట్లాగే ప్రజాస్వామ్యంలో డాటాను అడిగే హక్కు ఉంటుంది కదా, మనకు సమాచార హక్కు ఉన్నది కదా. మేము బేసికల్ గా ఎలక్ట్రిఫైడ్ లిస్ట్ అడుగుతున్నాం. మేము ఇంత పెద్ద మాన్యువల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము పరిశోధన చేసి ఒక 6 నెలలు పరిశోధన చేసి బయటకు వస్తే అదే రాహుల్ గాంధీ గారి మీద మీరు అనురాగ్ శర్మ కానీ అట్లాగే అనుకోండి. కాదు, టైం తక్కువ ఉంది. దయచేసి ప్రకాష్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం రియాజ్ గారు ఎట్లా చెప్తారు? బీజేపీ 8 మంది ఎంపీలు దొంగోట్లతో గెలిచారని ఎట్లా చెప్తారు కాంగ్రెస్ పార్టీ పక్షాన? అది తప్పు కదా. అట్లా ఇక్కడ మీరు కూడా గెలిచారు కదా. ఇక్కడ మరి ఏపీలో జరిగిందన్న దానికి ఏమో రాహుల్ గాంధీ గారు మాట్లాడరు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఈ తెలంగాణలో జరిగిందో లేదో జరిగినట్లుగా ఇంతవరకు మీరేం ఆధారం చూపించకుండానే మీరు ఆరోపణ చేస్తున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను.
ఒక ఇంట్లో 243 ఓట్లు ఉండడం సాధ్యమైందా? అది ఒక చిన్న రూమ్ లో మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఓటు ఖచ్చితంగా 8 రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉండడం సాధ్యమవుతుందా? మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అట్లాగే లోపాలు ఈ ఓటు లేవు, హక్కు తప్పులు కలిగి జరగలేదని ఉన్న నేను వాళ్ళు అంటల్లా. ఎలక్షన్ నిర్వహించారు. సార్, మిమ్మల్ని అడుగుతున్నా సార్. సార్, ఓకే. మీ ఆధారాలు ఉందా సార్? రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కాదని మిమ్మల్ని అనట్లేదు, అడుగుతున్నాను. కానీ అయితే అది నాకు మా బోటి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే సెలెక్టివ్ గా కొన్ని స్టేట్స్ లో జరుగుతుందేమో అనేటువంటి అభిప్రాయం మాకు కలుగుతుంది. బట్ సార్, తెలంగాణ సార్, సంబంధించి సార్, మీరు సార్, కానీ సార్, కాంగ్రెస్ వాళ్ళు కానీ నేను- ఇంతవరకు అనుమానం వ్యక్తం చేయలేదు. అందుకని ప్రజాస్వామ్యంలో సార్ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి సార్? ఎలక్షన్ Right. కమిషన్ చెప్పాలి కదా. ఓకే. ఎలక్షన్ రైట్ కమిషన్ ఫైనల్ గా రైట్ మిమ్మల్ని అమిత్ షా వ్యాఖ్యల మీద మీరేమంటారు? అమిత్ షా గారు అర్బన్ నక్సల్ అమిత్ షా గారు దాని మీద సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి దయచేసి, టైం తక్కువ. సార్ సార్ మనకి సుదర్శన్ రెడ్డి గారు చాలా ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు, జడ్జి గారు సార్, జస్టిస్ గారు. తెలంగాణ ఉద్యమంలో వారి కాంట్రిబ్యూషన్ ఇంత గొప్ప, ఇప్పటికి కూడా మేము గర్వంగా చెప్పుకుంటా ఉంటాం అన్నట్టు. ఎక్కడ తెలంగాణలో ఏ ప్రతిష్ట మీటింగ్ అయినా Right. సుదర్శన్ రెడ్డి గారు వక్తగా వస్తూ ఉంటారు. ప్రకాష్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని చెప్పానండి సుదర్శన్ రెడ్డి గారు ఇంటిగ్రిటీ మీద నేను వినడానికి సిద్ధంగా ఉన్నా సార్. రైట్ వారు బేసికల్ గా వాళ్ళు ఒక జడ్జి ఒక జడ్జి మొత్తం జడ్జిమెంట్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు సార్. అవును జడ్జిలో పాత్ర ఉంటుంది సార్. వాళ్ళ మొత్తం ఇంటిగ్రిటీ, న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీనే ఈరోజు అమిత్ షా ఛాలెంజ్ చేసిండు. న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీనే ఆయన మొత్తం బేసికల్ గా ప్రశ్నలో తీసుకొచ్చిండు. Right. హోంమంత్రి స్థాయిలో ఉండి న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీని తీసుకురావడం అంటే దాల్ మే కుచ్ కాలా హే. మొత్తం న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిండు సుదర్శన్ రెడ్డి గారిని. మీద ఆయన చేసే ఆరోపణలు ఏవైతున్నాయో మొత్తం న్యాయ వ్యవస్థ Right. కదా సార్. ఓకే మొత్తం ఓకే రైట్ ఇంటిగ్రిటీకి ప్రకాష్ రెడ్డి గారు సమాధానం న్యాయ చెప్పండి, వ్యవస్థ క్లోజ్ చేయండి. ఇంటిగ్రిటీకి ఆయన Right. సవాల్ విసిరిండు. Okay. అమిత్ షా గారు తగలబెట్టిండు. నేను ముందు వాళ్ళు ప్రకాష్ ఓటు రెడ్డి చోరీ సంక్షిప్తంగా గురించి చెప్తాను చెప్పండి సార్. దయచేసి మీరు కూడా. సార్ నేను ఎలక్షన్ కమిషన్ నేను రిప్రజెంటేటివ్ కాదు, ఎలక్షన్ కమిషన్ నేను అది చేయట్లేదు సార్. ఓట్లు అంతటా ప్రభుత్వం ఉన్నాయి. నడిపిస్తుంది కదా. తెలంగాణలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయి, డబ్బులు ఓట్లు ఉన్నాయి, ట్రిపుల్ ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క అసెంబ్లీలోనే 20, 30, 40 డబ్బులు ఓట్లు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్క అసెంబ్లీ హైదరాబాద్ లో 50,000 తప్పుడు ఓట్లు సార్. అంటే అనిపిస్తుంది. రెండు- కిషన్ ఒక రెడ్డి గారు ఓటు, చెప్పారు రెండు కదా, ఓట్లు, మూడు ఓట్లు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు places చెప్పారు ఉన్నాయి సార్. హైదరాబాద్ లోనే 3-4 లక్షల ఓట్లు ఉంటాయి అన్నారు. ఎక్కువ ఉంటాయి సార్, ఇంకా ఎక్కువ ఉంటాయి సార్. అందుకోసం దేశమంతా కూడా ఓటర్ లిస్టు సవరించాలా, దేశమంతా మార్పు చేయాలనేటువంటి దాంట్లో నేను ఎలక్షన్ కమిషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. నెంబర్ 1 అయితే వారు నిన్న అన్న మాట ఏంటంటే 8 మంది బీజేపీలు చోరు ఓటుతో గెలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి చోరు ఓటుతో గెలిచినా నాలాల్సి వస్తుంది సార్. ముందు పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల్సినట్టు వాళ్ళు ప్రతిపక్షం లేరు సార్. చోరు ఓట్లతో ముఖ్యమంత్రి గెలిచాడా అని అనుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే చోరు ముఖ్యమంత్రి అయిపోతాడు సార్. ఆ భాష పద్ధతి కాదు, మంచిది కాదని నేను అంటున్నాను సార్. కాబట్టి అది మీరు ఓటు చోరీ అనేటువంటి దాని పదం ఉపయోగిస్తున్నప్పుడు మీరు కూడా గెలిచారు, 8 సీట్లు మీరు కూడా Right. గెలిచారు. అది ఏ ప్రాతిపదికన Okay. గెలిచారో మీరు అర్థం చేసుకోవాలి. రైట్ అమిత్ షా గారి Number గురించి one. మాట్లాడండి. అమిత్ షా గారు అట్లా అంటాం బాగోలేదు అంటున్నారు. నేనే సార్ ఇన్ కనెక్షన్ విత్ ద సల్వాజూడం అనే ఒక సంస్థను స్టార్ట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆయన నక్సలైట్ల వ్యతిరేక పోరాటం చేస్తున్నప్పుడు తల్వాజూడం బ్యాన్ చేయాలనేటువంటి జడ్జిమెంట్ సందర్భంగా కోర్టు చేసినటువంటి విషయం సార్ అది. అందుకోసం ఆయన తోకను పట్టుకొని ఇదే ఏనుగంటే తోక కుక్కకుంటది, ఏనుగుంటది, ఎలుక కూడా ఉంటుంది సార్. కాబట్టి తోకను పట్టుకొని ఏనుగు అనవద్దు సార్, అన్నిటికీ ఉంటది ఏనుగు. కాదుగా సుదర్శన్ రెడ్డి గారిని పట్టుకుని నక్సలైట్ మద్దతుదారుడు అని డైరెక్ట్ గా అన్నాడు కదా, అట్లా అనొచ్చా? సల్వాజూడం కనెక్షన్ లో మాట్లాడాడు సార్. నేను కూడా సుదర్శన్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు, నేను బాగా గౌరవిస్తాను వారిని. వారు మాకు దగ్గర వ్యక్తి, మాకు చాలా దగ్గర. నేను చదువుకున్న ఊరికి 3-5 కిలోమీటర్ దూరంలో ఉంటారు వారు. ఇప్పుడు కాదు సార్, వారు నేను చిన్నగా ఉన్నప్పుడు వారు ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గారు కోటిలో మీకు గౌరవ గవర్నర్ గా పనిచేశారు సార్. వారితో కలిసి వారి ఆఫీస్ తో కలిసి సోషలిస్ట్ భావజాలంతో పనిచేసినట్టు సుదర్శన్ రెడ్డి గారు. వారిని నేను గౌరవిస్తాను సార్ ఖచ్చితంగా, కానీ వారి అభిప్రాయాలతో విభజిస్తాను సార్ అంతే. నేను వారి నక్సలైట్ల మద్దతుదారుడు అని ఎట్లా అంటారు సుప్రీంకోర్టు జడ్జిని పట్టుకుని? సల్వాజూడం అనే సార్ ఎందుకు అంటున్నారు సార్? సల్వాజూడం కనెక్టెడ్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సార్. సల్వాజూడం ఎమ్మెల్యే వాట్ అబౌట్ సల్వాజూడం అంటే ఏంది? ఓకే కాంగ్రెస్ నాయకులు చంపిన ఓకే ఓకే రియాజ్ గారు చెప్పండి, నేను చెప్తాను. రియాజ్ గారు సంక్షిప్తంగా చెప్పండి, ఒక్క నిమిషం. రియాజ్ గారు క్లోజ్ చేయాలి, చెప్పండి. రియాజ్ గారు సంక్షిప్తంగా ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పట్ల అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు అనుచితం, అది స్థాయికి తగ్గది కాదు. దయచేసి న్యాయ వ్యవస్థను కౌంటర్ తీసుకురాకండి. న్యాయ వ్యవస్థ ఓకే ఓకే ఓకే